జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా బాకీ కార్డులు పంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బకాయిల ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు సహా అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని విస్మరించింది. ఈ పరిస్థితి మారాలంటే రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే కాంగ్రెస్ కు బుద్ధి వస్తుందన్నారు. ముస్లింల సంక్షేమం పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. ముస్లింలకు ఇస్తామన్న ప్రత్యేక బడ్జెట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ముస్లిం వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఘనత మాత్రం కేసీఆర్ది అని గుర్తు చేశారు. काम तो पूरा अच्छा हुआ हमेशा से DDF से तो BRS को पानी कितना अच्छा दिए, बिजली कितना अच्छा दिए, रोड़ा कितना अच्छा करे आप जानते हैं. जरा गोपीनाथ का बीबी गई सडनली गोपीनाथ का मौत हुआ, आपका दुआ रहे बहन. जरा कार के కొడంగల్ నియోజకవర్గంలో మస్జిదులు దర్గాలను కూల్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అన్ని వర్గాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమైందని చెప్పారు. చివరగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ డబ్బులు మద్యానికి అమ్ముడుపోవద్దు, కాంగ్రెస్ పెట్టే ప్రలోభాలను ఎడమ చేత్తో నెట్టేసి బీఆర్ఎస్ కు ఓటు వేయండి, ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ చేసిన పనులను గుర్తుంచుకోండని హరీష్ రావు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో ఇంటింటికి బాకీ కార్డును అందించడం జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు మంచి ఇవాళ 22 నెలలైనా ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితేనే ప్రజలకు గ్యారంటీలు అందుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ గ్యారంటీ ఇవ్వకపోయినా ప్రజల్ని నేను మోసం చేసినా నాకు ఓట్లేస్తారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు భావిస్తా ఉన్నారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో ఓడితే కాంగ్రెస్ ఓడితే రేవంత్ రెడ్డి కుర్చీ ఏం పడిపోదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ రాష్ట్ర ప్రజలకు మేలైతది, జూబ్లీహిల్స్ ప్రజలకు మేలైతది. మా చెల్లికి మహాలక్ష్మి కింద నెలకు 2500 అందాలన్నా, మా తాతకు నెలకు 4000 రూపాయల పెన్షన్ రావాలన్నా, నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలు రావాలన్నా, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు రావాలన్నా, కాలేజీల్లో చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా, ఆడపిల్లలకు స్కూటీలు రావాలన్నా, ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం రావాలన్నా, రైతన్నకు 15,000 రైతు బంధు రావాలన్నా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి, కాంగ్రెస్ ను ఓడించాలి. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ తగులుతుంది. మేము గ్యారంటీ కార్డులు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినాం గనక, ప్రజలకిచ్చిన మాట తప్పినాం గనక 100 రోజుల్లో 4,000 పెన్షన్ ఇస్తామని, 100 రోజుల్లో అక్కా చెల్లెలకు 2,500 మహాలక్ష్మి కింద అందిస్తామని మాట తప్పినందుకే జూబ్లీహిల్స్ లో ఓడించారు అని వాళ్లకు సోయి వస్తుంది, కనునిప్పు కలుగుతుంది. అప్పుడైనా రాష్ట్ర ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ 4,000 పెన్షన్ వస్తుంది, మహాలక్ష్మి పథకం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అమలవుతుంది. ఒకవేళ తప్పిపోయి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలిస్తే ఏమంటారు? రేపు మేము అన్ని పథకాలు ఇవ్వకపోయినా ప్రజలు మమ్మల్నే గెలిపించారు, ఇంకా మహాలక్ష్మి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునవా మర్చిపోతున్నాం.